కలుపుకొని వెళ్ళకపోతే రేపొద్దున వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారు. ఎవరు అది ప్రతిసారి ఒక నిమిషం సార్, అది కలుపుకొని వెళ్ళకపోతే ప్రతిసారి కూడా వాళ్ళు చెప్తున్నా వాళ్ళు మీరు వార్నింగ్ అనుకోండి, లేదంటే ముందస్తు జాగ్రత్త అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ కలుపుకొని తత్వం ఉండాలి. అది ఎందుకంటే పార్టీ అధ్యక్షుల వరకు వస్తున్నాయంటే వాళ్ళు శాసనసభ మండలిలో హెచ్చరిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. రైట్. పులిశెట్టి గారు లాంటి వ్యక్తులు అన్నారంటే అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో కాదు, ప్రతి నియోజకవర్గంలో లేదు, మా నియోజకవర్గంలో లేదు సార్. పులిశెట్టి గారు లాంటి నియోజకవర్గంలో ఉందేమో. అర్థమైందా? సో కొంతమంది ఆ అనైతికత అనేది ఉన్నది కదా, మీరు ఇందాక నుంచి చెప్తుంది. కొంత సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కొంతమంది నాయకులు కొంత సరి చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మీ నియోజకవర్గం అన్నారు, మీది గుడివాడ నియోజకవర్గం. మీ గుడివాడ నియోజకవర్గంలో వెనిగళ్ల రాము గారు ఉంటే మీకెందుకు ప్రాబ్లం వస్తుంది? జనసేన నియోజకవర్గాల్లోనే కదా ప్రాబ్లం వచ్చేది. అది చెప్పండి. ఇంకో మాట చెప్తున్నాను సార్, వెనుగళ్ల రాము గారు వెళ్తున్నారంటే వెనకాల బోరగడ్డ శ్రీకాంత్ గారు కూడా వెనకాల. అదే సార్, అక్కడ వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యే గారు కాబట్టి అక్కడ ప్రాబ్లం రావట్లా. కేవలం మీ 21 మంది 11 మందే మీరు 21 మందేగా. 20 మళ్ళీ 11 ఎందుకు సార్ మీకు? అంటే బయట ఏదో టాక్ నడుస్తుంది సార్. 21 మందిలో 10 మంది అసలు అంజిబాబు గారు లేదంటే నిమ్మక జయకృష్ణ గారు వీళ్ళందరూ టీడీపీ క్యాండిడేట్లు అని బయట టాక్ ఉంది. వాస్తవం ఉందా? అవునండి, అవును. రైట్ 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 రైట్. చివరికి ఏం చెప్తారు చెప్పండి సార్ మీరు. 263 మీరు కానీ 11 అని ప్రతిసారి అనకూడదు. రైట్, 263. ఓకే, రైట్ రైట్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీరు సర్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళతో చెప్పియాలని. ఏది వాస్తవం? వాళ్ళు వాస్తవాలు చెప్తే డిబేట్ రానియరు, మీకు తెలిసినో లేదో. వాళ్ళు వాస్తవాలు చెప్పరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు విజయశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చిన ఎట్లా పోతాడు ఇట్లా పోతాడు లాస్ట్ కి చేత కాక జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. ఇంకా అంత మించి మాట్లాడలేదు. ఎందుకు వాళ్ళని సతాయిస్తారు? జరుగుతున్న మాట వాస్తవం కాకపోతే అరే బద్మాష్, 1100 మంది పని చేస్తున్నారు. వాళ్ళ మాట నమ్ముతున్నారు, మీ మాట నమ్మలేదు. బద్మాష్ వినండి అని అది అర్థం. మీకు తెలిసినో లేదో. అర్థం చేసుకోకుండా మేము కలిసి ఉండాం అంటే ఏంది కలిసి ఉండేది? 1100 మళ్ళీ మీకు ఇస్తారు, మళ్ళీ ఇస్తారు. ఒక్క నిమిషం ఉండు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏమని? అదే ఏదో తప్పుంది రానే, లేకపోతే ఎందుకు ఈ మాట అంటున్నాడని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మా పెద్ద ఆయన ఏం చెప్తున్నాడు? నేను మోహన్ రెడ్డి గారు ఏదో డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు మాకు జనసేన కానీ చెప్తున్నారు. అరే నేనేం చెప్తున్నాను అది మీరు చెప్తున్నారు. మీరు అనలిస్ట్ గా చెప్పడం లేదు, మీరు జనసేన లీడర్ గానే చెప్తున్నారు. మాకు సంతోషమే. కాకపోతే ఏమంటే అనలిస్ట్ అనే పేరు తీసేసి జనసేన లీడర్ అని చెప్పండి. రెండోది పోలవరం ప్రాజెక్టు, ఇంకో ప్రాజెక్టు చెప్తాను. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లే కార్యక్రమం జరిగింది గతంలో. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కాదు, లాస్ట్ కు ఆల్మట్టి డ్యామ్ ను పెంచే కార్యక్రమం చేసినారు. అనేక రకాలుగా పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి వర్క్ నిలబెట్టించి రేవంత్ రెడ్డికి అప్పచెప్పించినారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం చేస్తుంటే మీరు ఆ ప్రాంతంలో ఉన్నారేమో కానీ రాష్ట్రం మొత్తానికి ఎవరు అక్షర సత్యం గారు. కాబట్టి అక్షర సత్యం గారు గురించి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం అర్థమైంది. విజయశేఖర రెడ్డి గారు విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడించారు కదబ్బా నా గురించి. లేకపోతే ఎట్లా? విజయశేఖర రెడ్డి గారు చెప్తున్నారు ఏమని, ఏదోదో తీసుకొచ్చి లాస్ట్ కు సైకోలు మీరు కాబట్టే తమ్ముడు, మిమ్మల్ని రానిరు కాబట్టే మీ పక్కలో ఎవరినో పెట్టుకుంటే సైకో అనేది మార్చిపోతుంది. ఇంకో పక్కన గ్లామర్ ఉన్నటువంటి సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుంటే మనకు అధికారం వస్తుంది. ఏదో విధంగా ఆయన పీక్కొచ్చుకుందామని ఆయన దగ్గర కాపలా కాసి కాళ్ళు పట్టుకుని దొరకచ్చుకొని ఆయన పెట్టుకొని పొత్తు పెట్టుకొని మీరు గెలిచి మీరు సైకోలు కాబట్టి సింగర్ గా ఒక్కసారి పోటీ చేయలేని ధైర్యం మీరు చేయలేకున్నారు. ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకోవాలా, ఎవరినో రాజీ చేసుకోవాలా, ఎవరితో పోటీ చేయాలి, తగలాలి. సింగల్ గా మొగాడి మీసం మెలేసి సింగల్ గా గెలిచి 150 సీట్లతో వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి రియల్ హీరో. రియల్ గా నడచలేరు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడ ఏం జరిగింది? మీరు ఎప్పుడు పెట్టుబడులు తెచ్చినారు? ఎప్పుడు పెట్టుబడులు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాష్ట్రంలో డెవలప్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖాతా తీసుకోవాలని ప్రయత్నం చేసి కూడా మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నారు. రాష్ట్రాన్ని పచ్చగా ఉంచాలనే ఒక వ్యవసాయం. ఆ వ్యవసాయం చేసినప్పుడు కొన్ని చీడ పురుగులు కొన్ని ఈ వ్యవసాయాన్ని దెబ్బతీయాలని ట్రై చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగులు, లేకపోతే వైసీపీకి సంబంధించిన కొంతమంది రైతులు వ్యక్తులు, చంపాలి, మీ చీడ పురుగులు, మీరు కూడా రైతులు శేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మీరు ఆగాలి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ నడిపే ఒక ఒక్క నిమిషం ఆగండి. ఒక్క క్వశ్చన్ శేఖర్ రెడ్డి గారిని అడగాలి. శేఖర్ రెడ్డి గారు వ్యవసాయం దాన్ని చెప్పనివ్వండి సార్. మీరే చెప్పండి, మీరే చెప్పండి. పచ్చగా ఉండడానికి ఇదే సార్ వ్యవసాయం అంటున్నారు. ఎప్పటి నుంచి వచ్చింది వ్యవసాయం మీద అవగాహన? 2004 నుంచి వచ్చిందా? 2004 నుంచి వచ్చిందా? వ్యవసాయం మీద అవగాహన చంద్రబాబు గారికి 2004 నుంచి వచ్చిందా? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. 2004 నుంచి వచ్చిందా? వ్యవసాయం పచ్చదనంగా ఉండాలని, వ్యవసాయం పచ్చదనంగా ఉండాలి, వ్యవసాయం ఉంటే బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని అవగాహన 2004 నుంచి వచ్చిందా? అంతకుముందు ఉండేది కాదు అనుకుంటా. ఎప్పుడు పారిశ్రామికంగా అనేవాళ్ళు మీ వాళ్ళు, మీ సారు. నేను అదే అంటున్నా, మేము ఈ రాష్ట్రంలో రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాం. వాటికి ఆ వ్యవసాయాన్ని పట్టిన చీడ పురుగులు ఏరేస్తాం. ఏరేసే దానికి ఎవరైతే అవసరమో, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే బీజేపీ వారు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరినీ అడుగుతాం, అందరినీ మాట్లాడతాం, అందరినీ మీరు మోహన్ రెడ్డి గారు చెప్పిన అందరినీ దెబ్బపెడుకుంటాం. మేమేం బాధపడం సార్. నేను జనం కోసం పనిచేస్తున్నాం. జనానికి మంచి జరగాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరితో కలిసి ఒక జట్టుగా ఏర్పరచుకొని, సరే సార్, ఇక్కడ ప్రాబ్లం అదే కదా శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు ప్రాబ్లం అదే. మీరు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట, మీరు వేరేస్తున్నాం అన్నారు. ఏరేయడానికి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకుంటాం, ఇంకొకరిని యూజ్ చేసుకుంటాం అంటున్నారు. తప్పులేదు.